ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబర్‌కి అయితే ఉంటారు చూడండి. మనకు కొత్త యూట్యూబర్స్ అయినా మీరైనా సరే, నేనైనా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు 500 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకైతే తెలీదు. నా వీడియో అయితే రన్ అవుతుందా? నా వీడియోకి వ్యూస్ వస్తుందా లేదా? చాలా మందైతే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి వచ్చిన తర్వాత చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే పడుతున్నారు ఈ విధంగా అయితే. అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ నేను కూడా అంటే ఫస్ట్‌లో కూడా మీకైతే చెప్తాను చూడండి. 500 సబ్‌స్క్రైబ్ అయితే కంప్లీట్ అయ్యడానికి చాలా అయితే నాకైతే కష్టమైతే మినిమమ్ అయితే ఒక 6 మంత్ అయితే నాకు పడింది. 6 మంత్ అంటే ఇప్పుడు మనకి జనవరి నుంచి ఇప్పటిదాకా అయితే నాకు 6 మంత్ అయితే పడింది. ప్లస్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా ఫ్రెండ్స్ మీ వీడియోకి వ్యూస్ వస్తుంది, మీ వీడియో బూస్ట్ కావాలంటే ఏ విధంగా అవుతుంది, తర్వాత ఏ విధంగా మీ ఛానల్ కూడా గ్లో అవుతుంది, సబ్స్క్రైబర్స్ ఏ విధంగా పడతారో మీకు ఈరోజు ఈ వీడియో లైవ్ ప్రూఫ్‌గా చూపిస్తాను. ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అయితే కాదు 100% అయితే నేను చెప్పేటివన్నీ మీరు పూర్తిగా అయిన తర్వాత మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. నా వీడియోకి ఏ విధంగా వ్యూస్ వస్తుంది, ఏ విధంగా డౌన్ వస్తుంది, ఈ విధంగా మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తున్నాను. నేను చెప్పే ట్రిక్స్ అయితే మీరు యూజ్ అయితే చేయండి. 100% అయితే మీకు గ్లో అవుతుంది. నేను చెప్పే ట్రిక్స్ ఏంటంటే ఫాలో కండి అంటే మీరు యూట్యూబ్‌లో వెళ్ళి సెట్టింగ్స్ ఆన్ చేయండి, అది ఆన్ చేయండి కాదు. నేను చెప్పేటి మీరు ఫాలో అయితే చాలు. అంటే కొత్తగా క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఆల్రెడీ వాళ్ళ ఛానల్ అయితే గ్లో పెంచుకుంటుంటారు చూడండి, ఆల్రెడీ చేస్తుంటారు చూడండి, వాళ్ళకైతే తెలుసు ఏ విధంగా మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి వచ్చింటారు చూడండి, వాళ్ళు 500 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉన్నా కానీ ఈ విధంగా ఉండే వాళ్ళకైతే నేను చెప్తున్నాను. టిప్స్ అయితే ఈ విధంగా అయితే ఫాలో కండి. మీకు 100% అయితే చెప్తున్నాను. తర్వాత మంచి కామెంట్ అయితే మీరు మంచి కామెంట్ చేస్తే మీ కమ్యూనిటీ పోస్ట్ అయితే యాడ్ చేసి మీ ఛానల్ అయితే ప్రమోట్ అయితే చేస్తాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ చూసినట్లుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ అంటే ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్‌గా అయితే నాకు చెప్పండి. కామెంట్ అయితే చేసి మీరు చెప్పండి. మీరు 1 మంత్‌లో ఎన్ని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తారో మీరు కామెంట్ చేసి మరి చెప్పండి. ఫ్రెండ్స్ చూడండి చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే మీరు ఒక వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తారు చూడండి. మీరు టెక్ కేటగిరీ అయినా సరే బ్లాగర్స్ అయినా చూడండి. బ్లాగర్స్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళకి కంటెంట్ అయితే ఈజీగా అయితే దొరుకుతుంది బ్లాగర్స్‌కి అయితే. అది ఏ విధంగా అంటే వాళ్ళు బ్లాగ్స్ కాబట్టి వాళ్ళు డైలీ అయితే వాళ్ళ ప్లేసెస్ తిరిగే ప్లేసెస్ అయినా కానీ ఏ విధంగా అంటే ఇంట్రెస్టింగ్‌గా చేసే గానీ అవుట్ సైడ్ వేసి వాళ్ళు బ్లాగ్ చేస్తారు చూడండి. అప్పుడైతే వాళ్ళకి రెగ్యులర్‌గా అంటే ఇప్పుడు 1 మంత్‌లో 30 డేస్ ఉన్నట్ల మీరు 30 వీడియోస్ కూడా అప్‌లోడ్ అయితే చేయొచ్చు. అంటే టెక్ కేటగిరీ అంటే మనంటి వీడియో చేసే వాళ్ళకి అంటే టెక్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తాం చూడండి. వాళ్ళకైతే వీడియోస్ అయితే చేస్తాం చూడండి. అప్పుడైతే వాళ్ళకి టాపిక్స్ అయితే చాలా మందికి అయితే ఫైండ్ ఔట్ కాదు. అంటే చాలా మందికి టాపిక్ అయితే దొరకదు. ఇప్పుడు ఎడిటింగ్ గురించి చేయాలంటే ఎడిటింగ్ ఎన్ని రోజులని చేస్తావు? యూట్యూబ్ వైరల్ గురించి మాట్లాడాలి, వైటీ స్టూడియో గురించి మాట్లాడాలి, తర్వాత వీడియో ఏ విధంగా హ్యాష్‌ట్యాగ్, టైటిల్, డిస్క్రిప్షన్, తర్వాత థంబ్‌నెయిల్ ఏ విధంగా ఎడిట్ చేస్తారు దాని గురించి అయితే మనం మాట్లాడాలి. అప్పుడు మనం మాట్లాడితే ఏమైందంటే యూట్యూబ్‌లో చాలా మందికి తెలుస్తుంది సెట్టింగ్స్ ఏ విధంగా చేస్తున్నాము. మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే తెలుసు చాలా మందికి అయితే యూట్యూబ్‌లో చాలా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ సెట్టింగ్స్ మంచి సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఒకసారి థంబ్‌నెయిల్ యాడ్ కాదు. ఒక్కోసారి వైరల్ కాదు వీడియో అయితే. ఒకసారి థంబ్‌నెయిల్ ఏ విధంగా యాడ్ చేస్తారో చాలా మందికి తెలీదు. డిస్క్రిప్షన్‌లో ఏ విధంగా చేస్తారో చాలా మందికి అయితే తెలీదు. ఫ్రెండ్స్ చూడండి మీకు చెప్పేది ఏంటంటే టెక్ కేటగిరీలో అయితే ఫ్రెండ్స్ మీరు డైలీ అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేయాలి. అంటే ఏంటంటే మీకు 100% కూడా నేను చెప్తున్నాను. డైలీ అయితే మీరు వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేయండి. నాలాగా మాత్రం మీరు చేయకండి. నేనైతే ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి నాకు టైం దొరకదు. అంటే నేను ఒక వీడియో చేసేకి నాకు ఎంతసేపు అయితే పడుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఈ వీడియో అయితే చూస్తున్నారు. ఈ వీడియో చేయడానికి నాకైతే 1 అవర్ మాత్రమే టైం ఉంటుంది. 1 అవర్‌లో అయితే ఒక వీడియో చేయాలి, లేకపోతే 2 వీడియోస్ అయినా ఈ విధంగా అయితే చేయాలి ఫాస్ట్‌గా అయితే. అప్పుడు చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి చేసినప్పుడు. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఒక 1 అవర్‌లో అయితే వీడియో అయితే చేయాలి. ఎందుకంటే నేను ఒక ఇంట్లో అయితే నేను వీడియో అయితే చేస్తుంటాను. కొంతమంది ఇంట్లో వచ్చేస్తుంటారు ఈ విధంగా. చాలా మందికి ఈ ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ మీరు ఏమైతే చేస్తారంటే ఒక వీడియో మీరు ఫేస్ కనపడకుండా సరే వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ మీరు వాయిస్‌తో పాటు మీరు ఎక్స్‌ప్లెయిన్ అయితే వీడియో చేయండి. ఏంటంటే చెప్పేదంటే మీరు డైలీ వీడియో అయితే చేయండి. కొంచెం ఓపికగా వీడియో చేయండి. తర్వాత మీరు డైలీ వీడియో అప్‌లోడ్ చేస్తే ఏదో ఒక మీరు 30 వీడియోస్ అప్‌లోడ్ చేయండి ఒక నెలలో. 30 వీడియోస్ అప్‌లోడ్ చేసి ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. తర్వాత ఏదో వీడియో సబ్‌స్క్రైబ్ కూడా వస్తుంది. ఒక వీడియోకి సబ్‌స్క్రైబర్స్ అవుతారు. వ్యూస్ కూడా అవుతుంది. తర్వాత వాచ్ టైమ్ కూడా మనకైతే వస్తుంటది ఈ విధంగా. ప్లస్ మీకు చెప్పేది ఏంటంటే మీకు లైవ్ ప్రూఫ్‌గా ఇప్పుడు చూపిస్తాను. వైట్ స్టార్ అప్లికేషన్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మీకైతే. వైట్ స్టార్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తాను. వైట్ స్టార్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తుంటే చూడండి ఇక్కడైతే నా వీడియోస్ అయితే ఉన్నాయి. నా వీడియోస్లో మీకు లైవ్ ప్రూఫ్‌గా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కంటెంట్‌లో క్లిక్ చేసినట్లుంటే చూడండి. ఈ కంటెంట్‌లో క్లిక్ చేసినట్లుంటే ఈ కంటెంట్‌లో మీరు ఒక ఫస్ట్ వీడియో అయితే చూడండి. ఈ ఫస్ట్ వీడియోకి తర్వాత సెకండ్ వీడియోకి అయితే చూడండి. వ్యూస్ ఎందుకైతే డౌన్ అయితే వస్తున్నాయి అంటే చాలా మందికి అయితే చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి 2 డేస్ తర్వాత నేను దీనికి 2 డేస్ ఆఫ్టర్ అయితే నేను వీడియో అయితే చేశాను. అంటే ఈ 2 డేస్ బ్యాక్ వీడియో ఇది. అంటే చూడండి మనకి ఇక్కడ డేస్ అయితే గ్యాప్ అయితే వస్తుంది ఈ విధంగా వీడియో చేయడానికి. అంటే ఈ వీడియో చేయడానికి 2 డేస్ అయితే గ్యాప్ తీసుకున్నాను. తర్వాత చూడండి దీనికి అయితే 2 డేస్ అయితే గ్యాప్ తీసుకున్నాను. అందుకే వ్యూస్ ఈ విధంగా అయితే డౌన్ అయితే వస్తుంది. తర్వాత చూడండి దీనికైతే చూడండి ఏకంగా చూడండి 2 డేస్ అంటే 1 డే అయితే గ్యాప్ తీసుకున్నాను కాబట్టి మనకి అయితే ఎంత వచ్చింది వ్యూస్ అయితే వచ్చింది చూడండి. ఇందులో అయితే మనకి రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మనకైతే వ్యూస్ ఈ విధంగా అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ మనకి ఈ విధంగా వ్యూస్ వస్తుంది. తర్వాత చూడండి మనకి 2 డేస్ గ్యాప్ వచ్చిన దానికి వ్యూస్ చూడండి ఎంత డౌన్ అయితే ఉంది. తర్వాత చూడండి ఇక్కడ లెవెల్
తర్వాత ఇక్కడ మనకి 12 అయితే ఉంది. ఇక్కడ మనకి వ్యూస్ ఏ విధంగా వచ్చినాయి, చాలా బాగా అయితే వచ్చేసాయి. చూడండి ఇక్కడ మనకి 3, 4 తర్వాత 625 అయితే మన సబ్స్క్రైబర్ తగ్గట్టు అయితే మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత చూడండి ఇక్కడ మనకి వీక్స్ 2 వీక్స్ తర్వాత చూడండి 2 వీక్స్ తర్వాత చూడండి ఈ విధంగా వ్యూస్ ఎంత డౌన్ అయితే అవుతుంది. చూడండి ఇక్కడ మనకి చూడండి ఈ వీడియోకి తర్వాత ఈ వీడియోకి అయితే చాలా డౌన్ అయితే అవుతుంది మనకి వ్యూస్ అయితే. ఈ విధంగా లేట్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఒకసారి 3 డేస్ తర్వాత 10 డేస్ తర్వాత ఈ విధంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేసిన దానికి మనకి వ్యూస్ ఎంత డౌన్ అయితే అవుతుంది చూడండి. తర్వాత చూడండి మనకి ఇక్కడ 1 మంత్లో అయితే చూడండి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దీనికి వ్యూస్ అయితే డౌన్ వచ్చేసింది. తర్వాత చూడండి ఈ వీడియో క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా వ్యూస్ అయితే చూడండి ఇక్కడ May 16th అయితే ఉంది కాబట్టి తర్వాత చూడండి ఇక్కడ May 16th అంటే ఇక్కడ మనకి ఇంకొక వీడియో క్లిక్ చేసినట్టుంటే చూడండి ఇక్కడ May 13th అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మీరు చెప్పేది ఏంటంటే మీరు ఒక కంటెంట్ అయితే చేస్తున్నారు, ఆ కంటెంట్ని మీరు డైలీ రెగ్యులర్గా అయితే ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క వీడియో అయితే చేయాలి. చూడండి నాలాగా మాత్రం అయితే మీరు చేయకండి. చూడండి ఒక్కొక్క వీడియో ఇచ్చిన తర్వాత ఒక్కొక్క తర అంటే ఈ వీడియోకి ఎందుకంటే వ్యూస్ రాలేదంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ వీడియోకి అయితే నేను లేట్గా అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్కసారి 9 o'clock అప్లోడ్ చేస్తాను, ఒకసారి 8 o'clock అప్లోడ్ చేస్తాను. నాకు ఎంత బిరి టైం దొరికితే అంత బిరి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి చాలా అయితే నేను ట్రై చేస్తుంటాను ఒక్కొక్కసారి. అందుకైతే ఇంత లేట్గా అయితే అప్లోడ్ చేసినప్పుడు ఏమైతే టీఆర్సీ అయితే ఉంటుంది అదైతే డౌన్ అయిపోయి ఉంటుంది, నాకు ఇంప్రెషన్ అయితే ఉంటుంది అది చాలా అయితే డౌన్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా చూడండి ఇక్కడ ఒక్కొక్కసారి వ్యూస్ ఇదైతే లేట్గా అప్లోడ్ చేసినాం కాబట్టి ఈ విధంగా వ్యూస్ అయితే చాలా అయితే లేట్గా వస్తున్నాయి. కాబట్టి మీకు డేట్ కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూడండి 22 April 22 తర్వాత చూడండి ఈ విధంగా April 20 చూడండి ఈ విధంగా చాలా అయితే వ్యూస్ అయితే డౌన్ వస్తుంది. చూడండి దీన్ని అయితే చూడండి వ్యూస్ వచ్చడానికి April 19 తర్వాత చూడండి April 18th చూడండి ఈ విధంగా అయితే వ్యూస్ అయితే వస్తుంటుంది బాగా. మనం తర్వాత దీన్ని క్లిక్ చేసినట్లుంటే April 16th అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏమైతే అంటే చూడండి రెగ్యులర్గా ఈ వీడియోస్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మనకి వ్యూస్ అయితే ఈ విధంగా అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి. చూడండి ఇవైతే లేట్గా అప్లోడ్ చేసినట్టు ఫ్రెండ్స్ మీకు నేను చూపించాను ఏ విధంగా అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేయకుంటే ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు కూడా నేను చూపించాను. మనకైతే ఇంప్రెషన్ అయితే ఉంటుంది వీడియోకి. మనం ఒక్కొక్కసారి మీరు చెప్పేది ఏంటంటే మనకి 4 గంటల నుంచి అంటే 4 o'clock నుంచి ఒక 6 o'clock 7 o'clock లోపల వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయండి. మీరు 9కి నాలాగా అప్లోడ్ చేస్తే ఏమైతుంది అంటే చాలా అయితే వ్యూస్కి అయితే చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. మన వీడియోకి అయితే చాలా అయితే ఇంప్రెషన్ తగ్గిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. మీరు చెప్పేది ఏంటంటే మీరు రెగ్యులర్గా మీకు ఎంత టైం సిక్కుతుందో అంత టైంగా అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండండి. మీరు అంతే త్వరగా మీకు మీ ఛానల్ అయితే గ్లో అవుతుంది. వీడియోకి వ్యూస్ అనేది ఎప్పుడైతే బాధపడకండి. మీరు ఏదో ఒక వీడియో చేస్తున్నాడు మీరు అందులో తప్పు ఏంటని మీరే తెలుసుకుంటారు. మీకు వ్యూస్ ఎంత రాలేదని మీకే తెలుస్తుంది. ఎవరో చెప్పారని మీరు వీడియోస్ బాగా చేయలేదు, వీడియోకి వ్యూస్ ఎంత రాలేదు అని ఈ విధంగా అయితే ఎప్పటికీ మీరు బాధపడకండి. వీడియోస్ అయితే మీరు రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయండి. డైలీ ప్రతి రోజు అయితే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క చేయండి. కారంటే మీరు చెప్పేది ఏంటంటే ఒక 20 days అయితే మీరు ఛాలెంజ్ తీసుకోండి. 20 daysలో మీరు 20 days వీడియో డైలీ ఒక్కొక్క వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్పుడే తెలిసిపోతుంది నా వీడియోకి ఏం కమ్మి ఉంది, ఏమైతే తక్కువ చేశాను, నేను ఏమైతే తక్కువ చేశాను మీకు అప్పుడే మీకు ఆలోచన అయితే వస్తుంది. ఏ విధంగా మీ వీడియోస్ మీరు అప్లోడ్ చేయాలి మీకే తెలుసుకుంటారు. నేను కూడా అంతే నా వీడియోస్ ఏ విధంగా నేను అప్లోడ్ చేయాలి, ఏ విధంగా thumbnail కావాలంటే నావి పాత thumbnail అయితే చూడండి, పాత వీడియోస్ అయితే చూడండి. 6 months బ్యాక్ అయితే వీడియోస్ అయితే చూడండి. దాని thumbnail దీనికి ఇప్పటికీ డిఫరెంట్కి చాలా అయితే నేర్చుకున్న thumbnail ఏ విధంగా చేయాలి, ఈ విధంగా ప్లస్ నెక్స్ట్ అయితే నేను వీడియో చేస్తున్న thumbnail ఏ విధంగా అయితే వీడియో అయితే చేస్తారో మీకు ఫుల్ క్లియర్గా అయితే మీకు 4Kలో మీకు ఏ విధంగా చేసుకోవాలో మీ thumbnail మీకు కూడా అది ఎడిటింగ్ అయితే ఫుల్గా అయితే నేర్పిస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, దాన్ని ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ప్లస్ తర్వాత చెప్పేది ఏంటంటే మీకు రెగ్యులర్గా మీకు టిప్స్ అయితే నేను చెప్పాను. ఈ విధంగా అయితే వీడియోస్ అయితే మీరు ఇంట్రెస్టింగ్గా చేయండి. అంటే ఇంట్రెస్టింగ్గా వీడియో అంటే మనకి ఇప్పుడు కొత్తగా క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకైతే తెలియదు ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయాలి. తెలుసుకునే కొంచెం టైం పడుతుంది. టైం పడితేనే ఫ్రెండ్స్ మనం చూడండి ఎప్పుడైతే మనం ఏకంగా పైకి ఎగురుతాం చూడండి అప్పుడైతే మనం ఏకంగా అలా కిందకి పడిపోతాం. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మీకు రియలిస్టిక్గా చెప్పాలంటే ఇప్పుడు కచ్చాబాదం అంకల్ అయితే ఉన్నాడు సార్, కచ్చాబాదం సాంగ్ అయితే చేశారు. కచ్చాబాదం సాంగ్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ అయితే సాంగ్ అయితే ఒకే ఒక సాంగ్ ఆయన ఏం చేస్తారంటే ఫేమస్ అయ్యేసి టాప్లోకి వెళ్ళిపోయాడు. టాప్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేశారు ఇప్పుడు మీకు తెలుసా కచ్చాబాదం అంకల్ ఏమున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు చాలా మందికి తెలుసా, చాలా మందికి అయితే తెలియదు. ఒకేసారి ఫేమస్ అయిపోతాం చూడండి, మనం అంతే విధంగా అయితే మనం డౌన్ అయిపోతాం. అందుకే మనం ఏదైనా కానీ నిదానంగా అయితే నేర్చుకోవాలి. ఇప్పుడు కావాలంటే మనకు అజ్జుబాయ్ తెలుసా మీకు, అజ్జుబాయ్ టోటల్ గేమింగ్ అంటే ఫస్ట్గా అయితే ఆయన ఫేస్ కనపడకుండా వీడియోస్ అయితే చేస్తున్నా, కానీ ఫ్రీ ఫైర్ గేమ్ అయితే ఆయన వాయిస్ ఓవర్తో కానీ కంప్లీట్గా అయితే బాగా అయితే ఇంట్రెస్టింగ్ అయితే చేస్తున్నాడు. ఈ విధంగా మీరు కూడా మీకు చెప్పేది అంటే కొంచెం మోటివేషన్ ఏమైనా వస్తుందా అని తర్వాత ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత బాగా అయితే చేస్తారో మీకు అది విధంగా అయితే చెప్తున్నాను. ప్లస్ తర్వాత మీకు చెప్పేది ఏంటంటే మీరు మంచిగా అయితే వీడియోస్ అయితే చేయండి. ఎవరు చెప్పిన మాట అసలు వినకంటే మంచిగా అయితే యూట్యూబ్లో అయితే thumbnail ఎడిటింగ్ చేయడం నేర్చుకోండి. ఎవరో ఏమో అన్నారని మీ వీడియోస్ ఏం చేస్తున్నారు బాగా చేయలేదు, మీరు ఏం బాగా చేస్తున్నారు కామెంట్ వస్తాయి చూడండి, కామెంట్స్ నాకు కూడా వస్తాయి.
100 కామెంట్ వస్తాయి, కానీ కామెంట్ అయితే పట్టించుకొని ఈ విధంగా అయితే మీరు కూడా రెగ్యులర్గా వీడియోస్ చేయండి. మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోతో కొంచెం మోటివేషన్ ఏమైనా వచ్చినట్టుంటే కామెంట్ అయితే చేయండి. వీడియో చెట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం. టేక్